హాయ్ అండి, బాగున్నారా? నేను మీ స్వర్ణలక్ష్మి. సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మరి మన పిండి వంటలు చేస్తాం కదా మనము. నేను ఈరోజు మీకు ఒక పాతకాలపు వంటకం చూపిస్తున్నానండి. అది మన సౌత్ స్పెషల్ చేగుడియాలు చేస్తానండి, చేసి చూపిస్తాను మీకు. ఇంకెందుకు, రండి. మీకు తెలిసే ఉంటుంది కానీ నేను నా స్టైల్లో చేసి మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది వరిపిండి, నువ్వులు, వాటరు, ఆయిల్, తగినంత ఆయిల్, అలాగే కారపిండి, వాము, జీలకర్ర, ఉప్పు. ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. తయారు చేసే విధానం మీకు చెప్తానండి. బటరు, కొంచెం అల్లం తాలూకు పేస్ట్. ఇప్పుడు మనము ఈ చేగుడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర మీరు తక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చెవుడియాలు విరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక స్పూన్ వాము, 3 కప్పులు వరిపిండికి 2 కప్పులు కారం వేయండి. మీరు స్పైసీ కావాలంటే మరో స్పూను ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నానండి. స్పైసీ ఎక్కువ తింటే మనకి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది కదా. తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే నువ్వులు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటికీ బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు చేగుడియాల ముద్ద తయారు చేసుకుంటున్నాం. చూసారు కదండి, మనం అన్నీ వేసుకుని బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనకి క్రిస్పీ కావాలంటే 3 స్పూన్లు ఆయిల్ ఇలా వేసుకోవాలండి. వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నూనె కొంచెం బాగా వేసుకుంటే, తగినంత వేడి చేసుకుని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి చేగుడియాలు. చేగుడియాలు చేసుకోవడానికి కొంచెం ఓపిక కావాలి. చాలా రుచికరంగా ఉంటాయి కానీ చుట్టుకోవడానికి మనకు ఓపిక కావాలి. మన ఆంధ్రులకి ఇష్టమైన వంటకం చేగుడియాలు. ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. మనం పొయ్యి మీద ఇలా కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బటర్ వేసుకోవాలండి. కొంచెం దాంట్లో మనం కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా అల్లం,
అల్లం పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయినంత వరకు మనం ఈ అల్లం ఈ బటర్లో బాగా వేయించుకోవాలి. మీకు బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్లోనైనా మీరు వేయించుకోవచ్చు. ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం 3 కప్పులకి 2.5 కప్పులు వేసుకోవాలి వాటరు. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు మరిగాయి కదండి, మనం మరిగేటప్పుడు వేసుకుంటేనే ముద్ద బాగా వస్తుంది. చాలామంది ఇలా నీళ్ళు వేడెక్కితేనే వేసుకుంటారు. ముద్ద బాగా వస్తుందండి. బాగా వేడి ఎక్కిన తర్వాత మనము కలుపుకుంటే ముద్ద చక్కగా వస్తుంది. ఇలాగా మనం ముద్ద కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు కానీ ఒక 5 నిమిషాలు కానీ. ఇప్పుడు మనం ఆ పిండన్ని కలుపుకున్నాం కదా, వేడి నీళ్ళు వేసుకుని ఇలా ముద్దలు చేసుకోవాలండి. నాకైతే 4 ముద్దలు వచ్చాయి. 4 ముద్దలు వచ్చాయి. ప్రతిసారి మనం చెవుడియాల ముద్ద కలుపుకోవాలండి. ఎంత బాగా మీరు కలుపుకుంటే ఇలా పిసుక్కుంటే చెవుడియాలు మీకు అంత బాగా వస్తాయి. ఇలా తక్కువగా మనం చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలు ఉండలుగా చుట్టుకోవాలి. బాగా దలసరి కాకుండా అలాగని బాగా సన్నంగా కాకుండా మీడియం సైజులో మనం చేసుకోవాలి. అలా అయితే చెవుడియాలు బాగా గుల్లగా వస్తాయి. మీడియంగా ఉండాలండి. ఇలా రావాలి. సమానంగా రావాలండి. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం అలా రాకూడదు. అలా వస్తే చెవుడియాలు బాగా మీకు ఫ్రై అవ్వదు. మధ్య మధ్యన ఉడుకుతాయి, మధ్య మధ్యన ఉడకవు. డీప్ ఫ్రై బాగా అవ్వదు. చూసారు కదండి, ఆయిల్ వేడెక్కింది. మనం కొంచెం ఇలా వేసుకొని చూడాలి. డీప్ ఫ్రై సరిపడేటట్టు మనం ఆయిల్ వేసుకోవాలండి కడాయిలో. అలా అయితే చెవుడియాలు బాగా వేగుతాయి.
అది భూమాతకి. ఇలా ఒకదానికొకటి వేసుకోవాలండి. ఒక్కొక్కటి వేసుకోండి, లేకపోతే తీసేటప్పుడు విడిపోతాయి. అన్నీ ఒకసారి ముద్దంతా ఒకేసారి చేసుకొని మనం చేసుకోకూడదు. మనం ఎంతవరకు ముద్దలు చేసుకున్నాం కదా, 4 ముద్దలు నేను చేసిన దానికి, ఒక్కొక్క ముద్ద అది చేసిన తర్వాత ఈ చేగుడియాలు మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి మనం చేయకూడదు, అలా అయితే చేగుడియాలు విరిగిపోతాయండి. ఎందుకంటే చేగుడియాలు రుచికరంగా ఉంటే తినడానికి చాలా ఫాస్ట్ అయిపోద్ది, కానీ చేసుకునేసరికి మనకి సరిపోద్ది. మళ్ళీ మనకి అది డబుల్ పని కదా. మనం ఎంతవరకు ముద్ద చేసుకున్నామో ఒక్కొక్క ముద్ద దానికి సరిపడ్డు మనం చేగుడియాలు చేసుకోవాలి, చుట్టుకోవాలి. మీడియం సైజులో మనం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, రంగు వచ్చేస్తుందండి చేగుడియాలు ఫ్రై అయిన తర్వాత. ఇది మన అమ్మమ్మల తాలూకు చేసిన వంట అండి. అప్పుడు వాళ్ళైతే ఇంకా బాగా కష్టపడేవారు, దంచేసి వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడైతే మనకి అన్నీ సౌకర్యంగా ఉంటుంది కదండి, మన ఇళ్ళల్లోనే మనం తయారు చేసుకుంటున్నాం వరిపిండి. అప్పుడు వాళ్ళకి నిజంగా జోహార్, వాళ్ళు ఎలా చేసేవారు. మనమైతే సింగిల్ ఫ్యామిలీలో ఉంటున్నాం కదా, మనం తక్కువ చేసుకుంటున్నాం, దీనికే మనం ఓహో ఆహా అనుకుంటాం. కానీ వాళ్ళు చుట్టాలందరికీ పంచిపెట్టేవారు, ఆడపిల్లలకి పంచిపెట్టేవారు, ఆడపిల్లల కోసమని వేరేగా, చుట్టాల కోసమని వేరేగా వాళ్ళు ఎంత చేసేవారండి. నిజంగా అమ్మలకి హ్యాట్స్ ఆఫ్. ఇదిగోండి, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా వచ్చింది కలరు. మీకు ముందే చెప్పాను కదా, అన్నీ ఒకేసారి చేసుకోకండి. అలా చేస్తే మీకు శ్రమ ఎక్కువ అవుతుంది, చేగుడియాలు విరిగిపోతాయి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత క్రిస్పీ రాదు, విరిగిపోతుంది. గాలిబారకూడదు. ప్రతి ముద్ద ప్రతిసారి మనం చేగుడియాలు చుట్టుకునేటప్పుడు అది బాగా మనం పిసుకుతే, ఎలా మనం పూరీల ముద్ద కలుపుకుంటామో అలా బాగా పిసుక్కొని చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఎక్కువగా కలపకండి. చూసారు కదండి, మనం గుమగుమలాడే కరకరలాడే చేగుడియాలు బాగా ఫ్రై అయ్యావి, మంచి కలర్ వచ్చింది. ఇది మన అమ్మమ్మలు చేసిన వంటకం అండి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఇలా క్రిస్పీగా చేగుడియాలు విరగాలండి, ఇలా గుళ్ళకు కూడా రావాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.